ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము, విత్తనము దేవుని వాక్యము. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, సహజముగా మనము అందరము కూడా దేవుని వాక్యమును వింటాము, ఆ వాక్యానుసారముగా జీవిస్తాము. ఆ వాక్యము అనే బండపైన మన జీవితాలను నిర్మించుకొని ఉంటున్నాము. కాని మన విశ్వాసంలో ఎన్నో హెచ్చుతగ్గులు కలిగి ఉంటున్నాం. మన ఆత్మీయ యాత్రలో ఎన్నో వ్యత్యాసాలు అనేవి ఉంటున్నవి. వాక్యానికి ప్రతిస్పందించే విధానములో తేడాలు అనేవి ఉంటున్నాయి. అందుకే దేవుడు మన హృదయమనే పొలములో తన వాక్యమనే విత్తనాలను విత్తినప్పుడు ఒక్కొక్కరము ఒక్కొక్క పంట ఫలాలను ఇస్తున్నాం. ఒక్కో విధముగా దేవుడు పంటను కూర్చుతున్నాడు. వివిధ రకములైన ఫలితాలను మనము ఇస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమనే విత్తనాన్ని మన హృదయములో విత్తాడు. కాబట్టి మనము ఈరోజు ఏ రీతిగా ఉన్నాము అనేది మనల్ని మనము ఒక్కసారి పరిశీలించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమెత్తుకొని పోవును. అవును ప్రియులారా, ఇస్కారియోతు యూదా 3.5 సంవత్సరములు యేసు ప్రభువారి ప్రక్కనే ఉన్నాడు. వాక్యమును వింటూనే ఉన్నాడు. ఎన్నో అద్భుతాలను మహత్కార్యములను చూస్తూనే ఉన్నాడు. దేవుని శక్తి ఏమిటో తెలుసుకున్నాడు. దేని నిమిత్తము ఆయన లోకంలో ప్రయాసపడాలో, దేనిని సమకూర్చుకోవాలి తెలుసుకున్నాడు. కాని ఆ వాక్యమును తన మదిలో దాచిపెట్టుకోలేకపోయాడు. ఆ వాక్యాన్ని భద్రము చేసుకోలేకపోయాడు. అందుకే అపవాది వచ్చి వెంటనే ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. ఫలితముగా వాక్యమైన యేసు ప్రభువారినే ఇస్కారియోతు యూదా అమ్మివేశాడు. ప్రియులారా, రాతి నేల నుండు వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ఇశ్రాయేలీలు అనేక సంవత్సరములు దేవుని మహిమగల కార్యములను చూశారు. దేవుడు వారికి మేలు చేయగానే, దేవుడు వారిని క్షమించగానే ఎన్నో కీర్తనలను పాడారు, దేవుణ్ణి స్తుతించారు. కొన్ని రోజులకు మరలా యథామామూలే తిరిగి మళ్ళీ త్రోవ విడిచి వెళ్ళిపోయారు. తిరిగి విగ్రహారాధనలో పడిపోయారు. మాకు ఐగుప్తు గుర్తుకొస్తుంది, దోసకాయలు గుర్తుకొస్తున్నాయి, మాంసము లేదు అంటూ కేవలము ఈ లోకము గురించే ఆలోచిస్తూ శోధనలు రాగానే, శ్రమలు రాగానే తిరిగి విగ్రహాలకు పూజలు చేశారు. మనుష్యులకు బానిసలుగా జీవించారు. ప్రియులారా, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. ప్రియులారా, నినివే పట్టణస్థుల యొద్దకు వెళ్లి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని యోనా ప్రకటన చేయగా వెంటనే వారందరూ రాజు మొదలుకొని దాసి వరకు పశువులతో సహా గోనెపట్ట కట్టుకొని బూడిదలోనే కూర్చుండి దేవునికి మొరపెట్టుకున్నారు. కాని కాలక్రమేణా ఈ లోక జీవ సంబంధమైన వాటితో కలిసిపోయి క్రీస్తుని ఎరుగని అన్యజనాంగము వలె జీవించారు. ప్రియులారా, మంచి నేల నుండు వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. కరువు కాలములో విత్తనము వేసి శ్రమలను, శోధనలను, కష్టాలను చూసి భరిస్తూ సహిస్తూ వెనుకకు తిరగక 100 ఫలము పొందిన ఇస్సాకు దివారాత్రము వాక్యమును ధ్యానిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఫలించిన దావీదు వంటివారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు వీరిలో
ఎవరివి? నిత్యము వాక్యము వింటున్నావు కదా? టీవీలలో, దేవుని మందిరములో, యూట్యూబ్లో గంటలు గంటలు అనేకమైన ప్రసంగాలు చూస్తున్నావు, వింటున్నావు. ఎక్కడ ప్రార్థన కూడిక అంటే అక్కడికి వెళ్తున్నావు కదా? నిత్యము వాక్యాన్ని చదువుతున్నావు కదా? మరి నీ జీవితము ఎలా ఉన్నది? ఎవరిని పోలి నీవున్నావు? ఒక్కసారి ఈరోజు నిన్ను నీవు పరీక్షించుకో. వాక్యాన్ని వింటూ కూడా లోకాన్ని ఆశించి క్రీస్తును అమ్మివేస్తున్న యూదావలే నీవున్నావా? దేవుని కార్యాలను చూసి అప్పటికప్పుడు ఉజ్జీవింపబడి, రగిలించబడి, ప్రార్థించి, పశ్చాత్తాపపడి, కీర్తనలు పాడి, అటు పిమ్మట నెమ్మదిగా లోకముతో కలిసిపోయే చంచల స్వభావులైన ఇశ్రాయేలీల వలె నీవున్నావా? వాక్యము వినగానే అంగీకరించి, అటు పిమ్మట లోకములో కలిసిపోయి, జీవన సంబంధమైన వ్యాపారములలో చిక్కుబడి, దేవుణ్ణి మరిచిన నినివే పట్టణస్థుల వలె ఉన్నావా? లేక మంచి నేలన విత్తబడి, శ్రమలలో, నిందలలో, కన్నీటిలో, కష్టాలలో దేవుణ్ణి విడువక జీవించిన, ఫలించిన, ఫలభరితమైన జీవితము కలిగి ఉన్న ఇస్సాకు మరియు దావీదు వలె ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరిని పోలి ఉన్నావు? వాక్యము నీలో ఎలా ఫలిస్తుంది? ఒక్కసారి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నిన్ను నీవు పరీక్షించుకో. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్న దేవుని మాట ప్రకారము ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారే బహుగా ఫలించగలుగుతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఫలించే విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు వాక్యమనే బండపైన మీ జీవితాన్ని కట్టుకుంటున్నారా? లేక త్రోవ ప్రక్కను రాతి నేలను ముండ్ల పొదలలో పడిన విత్తనము వలె వాక్యాన్ని పక్కన నెట్టివేసి మీ సొంత ఆలోచనలు ఆధారముగా చేసుకొని, లోకములో మనుషులను ఆధారముగా చేసుకొని వాక్యాన్ని మీలో ఫలింపనివ్వకుండా జీవిస్తున్నావా? జాగ్రత్త. వాక్యము వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, విశ్వాసులం, ప్రార్థనాపరులం, క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము వాక్యానుసారముగా ఏ రీతిగా ఫలిస్తున్నాం? 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించే వారి వలె ఉన్నామా? లేక దారి తొలగిపోయే వారి వలె ఉన్నామా? ఈరోజు మనల్ని మనము పరిశీలించుకొని సరిచేసుకున్నటకు దేవుడు మన జీవితంలో మరొక నూతన దినమును ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారిగాను వినేవారిగాను మాత్రమే ఉంటే ఫలాలను ఫలించలేరు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలగాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, అంజూరపు చెట్టు చూడటానికి విస్తారమైన ఆకులతో నిండి ఉంది, కాని ఫలాలు లేక శపించబడింది. ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా క్రైస్తవులము అని చెప్పుకుంటూ క్రీస్తుని కలిగిలేని జీవితాలు జీవిస్తున్నారేమో. ఆ అంజూరపు చెట్టుకు పట్టిన గతే పడుతుందేమో. వద్దు ప్రియ సహోదరి, సహోదరుడా, సరిచేసుకో. ప్రభువులో ఫలించు. ఆయనిచ్చే నిత్య ఆశీర్వాదాలను అనుభవించు. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేస్తున్నాం. దేవా, గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును బహుమానముగా ఇచ్చిన మీ గొప్ప ప్రేమను బట్టి అయ్యా మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం. దేవా, ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం. ప్రభువా, మేము వాక్యమును చదవడం మాత్రమే కాదు, ధ్యానించి పాటించే
బుద్ధి జ్ఞానమును మా హృదయంలో పుట్టించండి నాయనా. అయ్యా, నామమాత్రపు క్రైస్తవులుగా మేముండక మీ నామాన్ని నమ్ముకొని మిమ్మల్ని ప్రకటించే క్రైస్తవ జీవితము మాకు అనుగ్రహించండి. అయ్యా, మీ వాక్యముతో మా ప్రవర్తనను సరిచేసుకొని మేమేమాత్రము తప్పిపోకుండా మీ సన్మార్గములో నడిచేలా సహాయం చేయండి దేవా. అయ్యా, లోకానికి లోక ఆకర్షణలకు చోటియకుండా లోక రక్షకుడైన మీకే మా హృదయంలో చోటిచ్చి మీరాకడకై సిద్ధపాటు కలిగి ఉండే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా. ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి బిడ్డలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ దినాన బిడ్డలందరినీ మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఆ బిడ్డలందరికీ వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరే జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. దేవా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత నా తండ్రి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడు వింటున్నావు నా తండ్రి. వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన, ప్రతి ఆయాసము, ప్రతి లోటు, ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.